को मालूम है, ये पूरी बात दुनिया को मालूम है। ये अब तुम मेरे को ना नको सिखाओ। तुम बोले सो बात झूठ नहीं होती, या फिर तुम बोल रहे हो हर एक बात सच रहती, ऐसा नहीं रहता। ठीक है ना? एक बात बोलती सुनो, मैं छोटी दूध पीती बच्ची नहीं हूँ। कोई भी मेरे को कुछ भी सिखाए, कुछ भी बोले, उन लोगों के बातों में आना या फिर किसकी भी बात सुन लेना, समझ में आ रहा? मैं तुम्हारा अच्छा समझा रही, समझो मेरी बात। मेरे को मैं प्रॉब्लम में हूँ, इसीलिए तुम्हारे से दूर हटी बोल के तुम्हारे को क्लियरली बोल रही। जो प्रॉब्लम में क्रिएट नहीं कर लेना पहले। मैं कुछ भी प्रॉब्लम जो क्रिएट अच्छे नहीं देख कर रहे ना रही। उनको अच्छे गलती अच्छा मेरी रहना। है। नहीं, टाइम हो गलती गया मेरी तुम्हें तो है। ना। मैं लोन उठाई, अब मैं चुकाना पड़ता कौन सी भी तो हालत क्या में। समझो, मेरा दिमाग खराब तो तुम्हारे क्या करते गान? ये ना आराम पूरा फैमिली का। मेरे फैमिली का क्यों जीना हराम करते तुम? तो बात सीधा नहीं कर, शराब से बात करना। तो दब मैं के बात सीधा नहीं करे तो तुम मेरे फैमिली तक कहीं को जाते? उतना गुस्सा आता, फिर हम गए तो पूरा खानदान फैमिली को तबाह कर देते। वैसा नहीं बोल रहा मैं। हाँ। जितना बोल रहा हूँ तो सुनना। तुम क्या बोलते हो, जैसा हम पूछ रहे हो उसी का जवाब देना। तुम जिम संभाल लो, तुम ये संभाल लो। वो बिजनेस के बारे में हमको ना समझो, समझ में तुम्हारे आया? को कैसा तुम एक संभालना? चीज पूछ रहे हो, नहीं नहीं, तो एक तुम्हारे चीज को कैसा पूछा तो संभालना कहीं या क्या फिर है जिम कैसा सुनो। चलाना ये नहीं बोल रही मैं तुम्हारे को। सुनो, तुम्हारे ना ये पूछा था कि तुमको रहना है नहीं है, ये बोलो बस। मैं लोन चुकाने तक नहीं रह सकती। लोन चुकाने के तक रहना नहीं सकते बोलता, खत्म हो गई बात, खत्म अगर कर रहे तुम जब तक रुक सकते तो रुको, मेरा लोन चुकाने तक। नहीं रुक सकते। नहीं रुके तो मुंह बंद कर लो। खत्म हो गया ना बात। बाय बाय। ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతున్నది. మంచిగా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్ లెక్క అని ఉన్నాడు, మంచిగా చూసుకుంటా అన్నాడు, ప్రతి విషయంలో నేను చూస్తా అది ఇది అన్నాడు. తీసుకుపోయిండు, మెల్లమెల్లగా టార్చర్ స్టార్ట్ చేసి రాత్రంతా వండుకొనియకుండా, ఎటు చూసినా ఆడ కెమెరా ఉందా, ఆడ ఎవరితోనైనా సైగ చేస్తున్నావా, ఎవరితోనైనా నిలుస్తున్నావా, క్లినిక్ ఆయన ఉంటే ఆయనతో వంటున్నావా, వాడితో జొమాటో ఆయన వస్తే వాడితో వన్నావా, నేను బాగా నిద్రలు ఉన్నప్పుడు ఎవరితోనో వన్నావు, పోయి పండుకొని వచ్చినావు, నేను సరిపోతలేనా నీకు, నీకు రాత్రంతా పండుకొనియకుండా ఆమెను ఎట్లా వండుకుంటావు, నీకు ఎట్లా నిద్ర వస్తున్నది, నాకు నిద్ర వస్తలేదు, నీకు నిద్ర ఎందుకు వస్తున్నది? అబ్బాయికి ఇంతకు ముందు పెళ్లి అయింది అనేసి మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి అయిందని నాకు 2 సంవత్సరాల ముందే తెలిసింది. ఒకటే భార్య ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పే తెలిసింది. తర్వాత కూడా నీకు భార్య ఉంది, ఆ భార్యతో మంచిగా ఉండు, ఇద్దరు. తర్వాత మళ్ళీ మొన్న తెలిసింది ఇంకొక పెళ్ళి అయిందని. అప్పుడు కూడా నా బిడ్డ కూడా చెప్పినా కానీ నా విషయం పట్టించుకోలేదు, వాడైనా పట్టించుకోలేదు. అరే ఒక భార్య జీవితం పాడు చేసినవురా, ఇంకొక భార్య జీవితం పాడు చేస్తున్నావు, చిన్న పిల్లలు ఉన్నారా, వాళ్ళ ముఖమన్నా చూడు, నా బిడ్డకు వదిలేసేయి, మా జీవితానికి మాకు వదిలేసేయి, నాకు భర్త లేడు, నాకు ఉన్నది ఒక బిడ్డే, అది పని చేస్తేనే నేను బతకగలుగుతా, లేకపోతే లేదురా అని కూడా చెప్పినా కానీ అసలు ఏది పట్టించుకోలేదు. అర్ధరాత్రి వచ్చిందంటే ఫోన్ చేసిందంటే ఊరుకుడే, లేదంటే ఏమన్నంటే వీడియో కాల్, ప్రతి విషయంలో వీడియో కాల్. ఒక్క నిమిషం అది వీడియో కాల్ ఎత్తకపోయినా కానీ కంప్లైంట్ వచ్చింది కదా, బజరంగ దళ వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు అతని దగ్గర కత్తి ఉంది, మా అమ్మాయిని రక్షించండి అనేసి మీరు కాల్ చేసింది. సో నిజంగానే అతని దగ్గర కత్తి ఉన్నదా? మీకు ఎవరు చెప్పిండ్రు? మీరు చూసిండ్రా? మా పాపనే చెప్పింది, మమ్మీ వాడు కడుపు దగ్గర చాకు పెట్టుకున్నాడు, నాకు జిమ్లో పైకి రారా అని అంటున్నాడు అని అంటే, వద్దు జిమ్లో అస్సలు ఎక్కదు, వాడు పోని ఏం పని ఉందో నువ్వు పైన పోయి చూసుకో అని చెప్పు వాడికి. వాడు పైకి పోగానే నువ్వు సరసర వచ్చేసేయి, రోడ్డు మీద వాడు ఏం చేయలేడు, నిన్ను ఏం చేయి కూడా పెట్టలేడు, వచ్చేసేయి, లేదంటే గట్టిగా అరవడం స్టార్ట్ చేయు, చాలామంది పబ్లిక్ జమ అవుతారాడ, అట్లా జమ అయ్యగానే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వస్తారు, అప్పటి వరకు నేను కూడా వస్తా అక్కడికి అని చెప్పిన. వినలేదు. కైకు బులారే తెరే మమ్మీ, కైకు బులారే, చల్ మై भी आ, तू कैसा छाती में दुख रहा तेरे मम्मी को, दोनों मिलकर హాస్పిటల్కు లేకే జాయింగే అని తీసుకొచ్చి గేట్ బయటనే నిలబడ్డాడు. పిల్లలకు నువ్వు లోపల పోవద్దు, మీ మమ్మీకి బయట రమ్మని చెప్పు, హాస్పిటల్ తీసుకుపోదాం, లేదంటే నిన్ను చంపుతా, మీ అమ్మను కూడా చంపుతా, ఎట్లయినా గుండె నొప్పి వస్తుంది కదా మీ అమ్మకు, మీ అమ్మను కూడా చంపుతా, నిన్ను కూడా చంపుతా, నేను కూడా చచ్చిపోతా, నువ్వు ఉంటే నాతో ఉండాలి, లేకపోతే నిన్ను చంపుతా, నిన్ను మీ అమ్మ దగ్గర నేను ఉండనియ్యా అంటే మిమ్మల్ని కూడా చంపుతా అన్నాడు.
అట్లా అన్నాడు. పోలీసులకు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు మీరు? ఇప్పుడు పోలీసులకు అదే రిపోర్ట్ ఇచ్చినాము, నన్ను కూడా చంపుతా అన్నాడు, నా బిడ్డను కూడా చంపుతా అన్నాడు అనే రిపోర్ట్ ఇచ్చినాము ఆడ. అదే మాట జరిగింది. ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు, మేము జాగ్రత్తగా మేము అన్ని చూసుకుంటాము అని చెప్పారు. అదే మాట అయింది. ఇప్పుడు ఆశిస్తుంది రేపటి రోజు మీ పైన కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి మీరు అనుకుంటున్నారా? అట్లనే అనుకుంటున్నాము. అదే భయపడుతుంది పాప, అదే మెంటల్ టార్చర్ చేస్తాడు మమ్మీ, వాడు ఎప్పటికైనా బదలా తీసుకుంటాడు, వాడు ఏం మూకోడు, నిన్ను చంపేసినాక తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అదొక భయం ఉంది దానికి. గుండెలో బాగా గట్టిగా భయం ఉంది. ఇప్పటిదాకా కంప్లైంట్ ఇయ్యా మనకు వదిలేద్దాము, ఇప్పుడు ఇంత పోలీసులు బెదిరించారు కదా, భయపడ్డాడు వాడు. నన్ను ఏమన్నాడు మమ్మీ, వదిలేద్దాము, వాడి మీద కంప్లైంట్ చేస్తే తర్వాత వాడు టార్చర్ చేస్తాడు, వాడు వాడిని బదలా తీసుకుంటాడు, నువ్వు డోర్ పెట్టి ఉండు మమ్మీ, డోర్ తీయకు, నా ఫ్యామిలీ వాళ్ళు వస్తేనే మాట్లాడితేనే డోర్ తీయు, లేకపోతే వాడు చంపుతాడు, వాని అక్కడి నుంచి మనకు భయం ఉంది అంటే బజరంగ దళ వాళ్ళు వచ్చేదాకా మీరు తలుపులు మూసుకునే ఉన్నారు? అది ఇదే జరిగింది, అందుకే అందరికీ చెప్పడం జరిగింది.